గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏవన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మీ అందరికీ అతడు సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో తనికెళ్ళ బర్ని ఒక చాలా ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఆడేంట్రా బుజ్జి, గులాబీ మొక్కకు అంటుకట్టినట్టు అలా కట్టాడు, అన్నీ కూడా పద్ధతిగా చేసుకుంటూ వెళ్తున్నాడు, వాడు మగాడ్రా బుజ్జి అని అంటాడు. నిజంగా అసలు చాలా పాపులర్ డైలాగ్ అది. చాలా మందికి ఎవరైనా సరే ఒక క్రమ పద్ధతిలో లేదా నిజంగా ఒక ఆర్డర్లో ఒక సిస్టమాటిక్గా ఒక రూల్ ప్రకారం వెళ్ళినప్పుడు దీన్ని పోలుస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏపీలో కూటమి ప్రభుత్వం 50 రోజులు దాటింది. అంటే 7 వారాలు అవుతోంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేసి. నిజంగానే ఈ ప్రభుత్వానికి ఆ తనికెళ్ళ బరండి డైలాగ్ చెప్పినండి అతికినట్టు సరిపోతుంది. నిజంగా ఒక క్రమ పద్ధతిలో గులాబీ మొక్కకు అంటు కట్టినట్టే చాలా కరెక్ట్గా ప్రజల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వాళ్ళ మెప్పు పొందుతూ, అలాగే సిస్టమ్ని ప్రక్షాళన చేసుకుంటూ, ఇంకా చెప్పాలి అంటే ఏదైతే గతంలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారో వాళ్ళందరికీ చట్టవిరుద్ధంగా ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరికీ చెక్ పెడుతూ పూర్తి స్థాయిలో ప్రక్షాళన దిశగా ఒక్కొక్క మెట్టు నిజంగా గులాబీ మొక్కకు అంటు కట్టినట్టుగానే వీళ్ళు పాలన కొనసాగిస్తున్నారు. ఈ నిర్ణయాలన్నిటిపై కూడా ప్రభుత్వంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వచ్చి రాగానే 5 సంతకాలు, హామీలు, పెన్షన్ విషయంలో మాట తప్పకుండా ఉండడం, ఇంకా చెప్పాలి అంటే ఒక్కొక్కటి ఇప్పుడు ప్రధానంగా ఎలా వెళ్తున్నారంటే ఇచ్చిన హామీలతో నెరవేర్చడంలో బిజీ, ఒక్కొక్కటిగా చేస్తూ వెళ్తున్నారు. అలాగే ఇంకా కొన్ని ఏవైతే చెప్పామన్నారో వాటన్నిటి విషయంలో మార్గదర్శకాలు ఎలా చేయాలి, ఏం చెందాలని ఆలోచించుకు వెళ్తున్నారు. ఈ రోజు కూడా మనం చూసాం, వాలంటీర్లకి సంబంధించిన అంశం విషయంలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అరాచకాలను నిగ్గుదేలుస్తున్నారు. గతి తప్పిన యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ట్రాక్ లో పెట్టేందుకు కూడా వెళ్తున్నారు. కాబట్టి గులాబీ మొక్కకు అంటుకట్టినట్టే వెళ్తున్నారు. మరి గత ప్రభుత్వంలో బాధితులంతా కూడా ఎవరైతే ఉన్నారో ప్రజలు కానీ వివిధ వర్గాలు కానీ వాళ్ళందరూ కూడా వినతి పత్రాలు ఇస్తూ తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు నిజంగా సంచలనంగానే మారాయి. రెడ్ బుక్ ఏది, రెడ్ బుక్ ఎక్కడా, అసలు రెడ్ బుక్ ఉందా, మనం చెప్పాం కదా అని ఇలా మాట్లాడిన వాళ్ళందరికీ కూడా రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ లో మొదటి పేజీ ఓపెన్ అయింది. ఎలా 96 మంది డిఎస్పీలకి బదిలీ వేటు పడింది. 56 మంది పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా వచ్చి రిపోర్ట్ చేయాలని చెప్పారు. ఇదే కాకుండా గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనపై వచ్చిన అనేక ఆరోపణలన్నిటిపై కూడా నిగుదేల్చేందుకు సిఐడి విచారణకు రంగం సిద్ధమైంది. అలాగే సిఎస్ నీరబ్ కుమార్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అమరావతి దాటి వెళ్లకూడదని చెప్పి ఆదేశాలు వెళ్లాయి. సిఐడి విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఒక రకంగా చెప్పాలంటే అందరూ కూడా ఈ 1 by 1 నిర్ణయాలతో సెటరేట్ అవుతారా అన్నది ఒక చర్చ. అలాగే ఇదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన కూడా నిజంగా ఈ 96 మంది బదిలీ వేటుతోనే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకళ్ళ ఇద్దర చట్టవిరుద్ధంగా గత ప్రభుత్వానికి కనీసం రూల్ ఆఫ్ లా కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన వాళ్ళందరికీ కూడా చెక్ పడిందనే చెప్పొచ్చు. అందులో మొదటి వరుసలో ఉంటారు తుళ్లూరు ఎస్పీ. అప్పుడు రైతులపై ఆయన వ్యవహరించిన తీరుపై ఆయనకి బదిలీ వేటు పడింది. టీటీడీ విజిలెన్స్ డిఎస్పీపై బదిలీ పడింది. శాంతి భద్రతల పేరిట తాడిపత్రిలో అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి అర్ధరాత్రి పూట ఎవరైతే వ్యవహరించారో వారికి వేటు పడింది. ఇలా ఒక్కొక్కరికి కూడా వేటు పడుతూ 56 మందికి అయితే పోస్టింగ్ ఇవ్వకుండా వారిపై కూడా సమగ్ర విచారణ చేసేందుకు కూడా చర్యలు రెడీ అవుతున్న నేపథ్యంలో ఇదే కాకుండా మదనపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో ఏదైతే భూ ఆక్రమణకి సంబంధించిన ఫైల్స్ తగలపడిపోయాయో వాటి విషయంలో కూడా చాలా వేగంగా చర్యలు తీసుకుని సిఐడి విచారణకు ఆదేశించేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. కాబట్టి నిజంగా రెడ్ బుక్ ఏది, ఎక్కడ ఉందా, దాచారా అన్న వాళ్ళందరికీ కూడా సమాధానం దొరికేస్తోంది. మరి 50 రోజుల పాలనని సమీక్షిస్తే నిజంగా ప్రజలకి సంబంధించిన హామీలు నెరవేరుస్తూ ప్రక్షాళన చేస్తూ నిగ్గు తేలుస్తూ వెళ్తున్న కూటమి ప్రభుత్వం మరి ఇప్పటికే కొంతమంది విదేశాలకు పారిపోయారు, చెక్కేస్తున్నారని వస్తున్న నేపథ్యంలో ఇంకా అక్కడక్కడ ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు అధికారంలో ఉన్న కొంతమంది పిల్లి మొగ్గులు వేస్తున్న నేపథ్యంలో
ఓవరాల్ గా ట్రాన్స్పరెన్సీ, జవాబుదారీతనం కోరుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలతో, ఎటువంటి ల్యాండ్ మార్క్ నిర్ణయాలతో ముందుకు వెళ్తుందో, అన్ని డిపార్ట్మెంట్లలో, అన్ని శాఖలలో అసలైన ప్రక్షాళన మొదలైందా? సో జగన్ తో అంటకాగినటువంటి చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారికి ఒక్కొక్కరికి కూడా బెండు తీసి తాట తీయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా అస్త్రాలని సిద్ధం చేసిందా? అటు సస్పెన్షన్లు, ఇటు బదిలీలు వేటు, సిఐడి విచారణలు అన్నిటితో దూసుకుపోతోందా అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు స్టూడియోలో, టీడీపీ నుంచి పిల్లి మాణిక్యరావు గారు, బీజేపీ నుంచి యార్లగడ్డ రామ్ కుమార్ గారు. అందరికీ స్వాగతం అండి. పిల్లి మాణిక్యరావు గారు, మీతో ప్రారంభిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. వర్గీకరణకు సై, ఎస్సీ ఎస్టీలను కేటగిరీలుగా విభజించదంటూ సుప్రీంకోర్టు సంచలనాత్మక, చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీన్ని నిన్న దేశవ్యాప్తంగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ మీకెందుకు పర్టికులర్ గా అంటే 25 సంవత్సరాల నుంచి కూడా మీరు ఈ విషయంలో పోరాడుతున్నారు. అండ్ ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిందే కరెక్ట్ అంది. సేమ్ టైం మీరు కూడా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులుగా కూడా ఉన్నారు ఆ రోజు. సో కంగ్రాచులేషన్స్. దాని మీద మీ స్పందన చెప్తూ ఇక రెడ్ బుక్ మొదటి పేజీ ఓపెన్ అయింది. 96 మంది డిఎస్పీలు బదిలీ, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు. థ్యాంక్ యూ మేడం. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, వీక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను కోర్టుకి. అట్లాగే దాదాపు 30 సంవత్సరాల పాటు ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి మందకృష్ణమాది గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే 30 సంవత్సరాలు అయినా కూడా ఈ ఉద్యమంలో ప్రజలు గాని, కార్యకర్తలు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే దాదాపు 40 మంది ఈ ఉద్యమంలో అసూలు బాశారు. వాళ్ళ పోరాట త్యాగం వల్లే ఈ ఉద్యమం ఇంత సక్సెస్ అయిందని చెప్పేసి వాళ్ళకు జోహార్లు కూడా తెలియజేస్తా ఉన్నాను. నాకు కూడా ఈ ఉద్యమంలో నేను ఒక ఎంఆర్పిఎస్ ఫౌండర్ ని, నేను మందకృష్ణమాది గారు ఒక 10-15 మంది యువకులు ఆ రోజుల్లో స్థాపించాము. దాదాపు 25 సంవత్సరాల పాటు నేను ఎంఆర్పిఎస్ లో పనిచేశాను. జాతీయ అధ్యక్షుడు స్థాయి దాకా పనిచేసి తర్వాత నేను తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. నాకు కూడా ఈ ఉద్యమంలో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా, గర్వంగా కూడా ఉంది. ఇకపోతే ముఖ్యమైనటువంటి విషయం, ఒక విషయం చెప్పాలి. వర్గీకరణకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మాలలు ఇదేదో అవమానంగానో, ఓటమిగానో, మాదిగలు ఇది విజయంగానో ఎక్కడా కూడా చూడాల్సినటువంటి అవసరం లేదు. మాలా మాదిగలు ఎదుర్కొంటున్నటువంటి, దళితులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్య మీదే అందరూ దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా దళిత నాయకులకి, ప్రజలకి, అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయంలో కృతజ్ఞతలు తెలియజేయాలి. 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమం స్థాపిస్తే 96లోనే ఆర్డినెన్స్ ద్వారా ఆయన వర్గీకరణ చేశారు. అది కొట్టేసిన తర్వాత 2000 అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు 2000 నుంచి 2004 వరకు ఇంప్లిమెంటేషన్ చేశాడు. ఆ వర్గీకరణ లేని టైంలో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 2004లో వర్గీకరణ కొట్టేస్తే ఆ లేని టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉద్యమానికి అండగా ఉన్నాడు. తర్వాత అప్పుడు 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి అది చేయించడానికి ప్రధానమైనటువంటి పాత్ర వహించి సామాజిక న్యాయం అంటే రుచి చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఏబిఎన్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి. చంద్రిక గారు, మీకు కూడా సబ్జెక్ట్ ఇది కాకపోయినా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రాష్ట్రంలో ఇప్పటి వరకు 2019 నుంచి 24 వరకు ఒక విధ్వంసమైనటువంటి పరిపాలన జరిగింది. వ్యవస్థలు మొత్తం కూడా నాశనం చేసినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని కూడా దోపిడీ చేశారు. ఎవరైనా అడిగితే వాళ్ళని అక్రమంగా కొట్టడం, తిట్టడం, చంపటం ఇలాంటివన్నీ కూడా చేసి పడేశారు. చట్టాన్ని మొత్తాన్ని కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. న్యాయస్థానాలు ఎక్కడైనా మాట్లాడాలని ప్రయత్నిస్తే మనం మాట్లాడకూడదేమోననే జంకు వాళ్ళలో వచ్చేటట్టు వాళ్ళకి కులాన్ని అంటగట్టారు. పోలీసులు అయితే సిగ్గుగా చాలా సార్లు మాట్లాడావు, నిస్సిగ్గుగా ఎక్కడా కూడా బిడియం గాని, సిగ్గు గాని, లజ్జ గాని లేకుండా ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని సమర్థించటం, ఎవరైతే హత్యలు చేశాడో వారిని కాపాడటం, ఎవరైతే బాధితులుగా ఉన్నారో ఆ బాధితుల మీదే కేసులు కట్టడం లాంటి విచిత్రమైనటువంటి సంఘటనలు గత 5 ఏళ్లలో మనం చూసినటువంటి పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే కుక్కలు చింపిన ఇస్త్రీ చేశారు ఈ రాష్ట్రాన్ని.
అలాంటి రాష్ట్రాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గాడిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సవాలు కాదు, అనేకమైనటువంటి సవాళ్ళు ఉన్నాయి. వ్యవస్థల్ని గాడిలో పెట్టడం, అట్లాగే ఎక్కడ అవినీతి జరిగిందో తవ్వటం, మొత్తం బయట పెట్టడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, పోలీసు వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావటం, ఇవన్నీ కూడా చేయాలి. చిన్న విషయం కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పోలీసు వ్యవస్థ మొత్తం కూడా పైనుంచి కింద దాకా బాక్స్ లో ఉన్నటువంటి శవాంగు కానివ్వండి, లేకపోతే రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా డీజీపీ స్థాయిలో ఉండి ఏంటి తప్పేంటి, దాడి చేస్తే తప్పేంటి, లేకపోతే అట్లా మాట్లాడితే దాడి చేయరా, లేకపోతే కొట్టరా, లేకపోతే వాళ్ళకి బీపీ వస్తే మీ ఆఫీసులు పగలగొట్టరా అని చెప్పేసి మాట్లాడినటువంటి బాసులు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా తీస్తే మొన్నటి దాకా ఒక చర్చ వచ్చింది, ఈ ఐపీఎస్ ఆఫీసర్ మొత్తాన్ని తీయాలని. కానీ నిజమే తీయాల్సిందే, కానీ కొత్త ఐపీఎస్ కూడా తీసుకొచ్చుకోవాలి, దాని స్కేర్సిటీ ఉంటది, మరి ప్రభుత్వాన్ని నడపాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకేసారి ప్రతీకారం తీర్చుకునేటువంటి ప్రభుత్వం కాదు ఇది. నేను మళ్ళా చెబుతున్నాను, మీరు వేరేలాగా అనుకుంటా సరే, నాకు అభ్యంతరం లేదు. ప్రతీకారం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాలన ఎట్లా ఉంటది? ఆయన కక్ష పూర్తిగా వ్యవహరించాడు, ప్రతీకారం కూడా కాదు, కక్ష పూర్తిగా వ్యవహరించాడు. ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో, ప్రత్యర్థ పార్టీలు ఉన్నారో, వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకూడదు, వాళ్ళు రోడ్డు మీద తిరగకూడదు, ఎవడు కూడా ఒక పోస్టింగ్ పెట్టకూడదు, ఎవడు కూడా పార్టీలో ఉండకూడదు అని వాళ్ళు కక్ష పూర్తిగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు జనం చాలా మంది కోరుకుంటున్నారు, మీ తలం నరికేశారు కదా, మీ పీకలు కోసేసారు కదా, మీకు గుండులు కొట్టేశారు కదా, మీ ఆడపిల్లలను చేర్చారు కదా, మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు కదా, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. వాస్తవంగా వాళ్ళ కోణం నుంచి చూస్తే అది నిజం కూడా. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతీకారం కాదు కావాల్సింది, చట్ట ప్రకారం నడవాలి. ఇక్కడ ఒక పక్కన ప్రభుత్వాన్ని నడపాలి, ఈ వ్యవస్థలను చక్కదిద్దాలి, అభివృద్ధిని తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, ఉద్యోగత కల్పించాలి, ఆదాయం పెంచాలి, ఇవన్నీ ఒక పక్కన ఉన్నాయి. ఇవన్నీ సక్రమంగా ఉంటే చేయటమే కష్టం. కానీ విధ్వంసం అయిపోయిన దాన్ని చేయాల్సినటువంటి పరిస్థితి ఒక పక్కన ఉంది. రెండో పక్కన ప్రజల్ని భయభ్రాంతులు చేశారు, మా మీద దాడులు చేయటం, మమ్మల్ని చంపడంతో పాటు ప్రజల్లో కూడా భయభ్రాంతులు చేశారు. భూములు ఇచ్చిన రైతుల్ని బూట్కాలతో కొట్టారు, గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా వాళ్ళని చిత్రహింసలు చేశారు, మహిళలు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా చేశారు, మహిళలు రైల్వే స్టేషన్ లో ఉంటే రేపు చేశారు, రోడ్డు మీద తిరుగుతూ ఉంటే తీసుకెళ్లి చంపేశారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేయాలి. ఇది ప్రతీకారం అనుకోవాల్సినటువంటి అవసరం లేదు, ప్రక్షాళనలో భాగంగా నేను అందుకే అన్నాను, గట్టుకట్టినట్టే చాలా జాగ్రత్తగా మొక్క గంటుకట్టినట్టే వెళ్తున్నారు, పాలన ఇది సమాంతరంగానే వెళ్తున్నాయి. అయితే ఇక్కడ రెండు అంశాలు పిలిమానికిరావు గారు. ఒకటి, మీరు ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత మీకు కొన్ని అరాచకాలు డిపార్ట్మెంట్ వైజ్ గా తెలుస్తాయి, కొన్ని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీడియా కథనాల ద్వారా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చాలా కథనాలు వేసింది ఈ డిఎస్పీలపై కానీ లేకపోతే వీళ్ళు వ్యవహరిస్తున్న తీరుపై. సో రెండు ప్యారలల్ గా చేయాలి, వెళ్ళిన తర్వాత చేసే వాటిపై చర్యలు ఉండాలి, వచ్చిన కథనాలపై చర్యలు ఉండాలి. మేడం గారు, కథనాలు కాదవి. ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాలనను చూసిన తర్వాత, అతని సైకోతత్వం చూసిన తర్వాత, వ్యవస్థల విధ్వంసం చూసిన తర్వాత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు అయితే రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. మీ అందరికీ సెల్యూట్ చేయాలి. ఏబిఎన్ కానివ్వండి, TV5 కానివ్వండి, ఇంకా కొన్ని సంస్థలు ఏదైతే మీడియా సంస్థలు ఉన్నాయో పెద్ద ఉద్యమంలాగా చేశారు, అనేకమైనటువంటి వాస్తవాలు వెల్లడించారు. అనేకమైనటువంటి వాస్తవాలు వెల్లడించడం ద్వారా ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో జర్నలిస్టులు చంపేశారు. గోదావరి జిల్లాలో, కర్నూలు లాంటి జిల్లాల్లో కొట్టారు, వాళ్ళ కెమెరాలు లాక్కున్నారు, వాళ్ళ మీద ఉక్కుపాదాన్ని పెట్టారు. ఈ వార్త రాయకూడదు, రాస్తే ఊరుకోం. మనిషిని చంపినా గొంతు కోల్చినా అది గొంతు కోయటం కాదు, సరదాగా కోల్చేది. మేము రాస్తే, సాక్షి అనే పత్రిక రాస్తే దాన్నే ప్రజలు చదవాలి, దాన్నే నమ్మాలనే పద్ధతిలో కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అసెంబ్లీలోకి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి గ్యాలరీ పెట్టి వాళ్ళని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది, మీడియా మొత్తాన్ని కూడా. అట్లాగే మా యువ నాయకుడు లోకేష్ గారు ఎక్కడ మాట్లాడినా సాక్షి రావాలని ఆహ్వానించి మీరేమైనా ప్రశ్నలు వేస్తారని చెప్పేసి అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు వాళ్ళ మీద పెట్టినటువంటి ఉక్కుపాదాన్ని తీసివేసే విధంగా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన. మీరు ఒక సమాజం అంటే, ఒక రాష్ట్రం అంటే, ఒక ప్రజలంటే ఒక అంశం కాదు, వాళ్ళ అనేకమైనటువంటి రంగాల సమ్మేళనం. దీంట్లో మీరు ఏ విషయం మాట్లాడినా
అప్పుడు విధ్వంసం కనపడుతుంది, ఇప్పుడు సరిదిద్దత్వం కనపడుతుంది. అది మీడియానా, అది పరిపాలన, మాట్లాడదాం, శాంతి భద్రతల అనేకములు. దానిలో భాగంగానే ప్రక్షాళన మొదలు పెట్టే, అది చట్టపరంగా ఒక పక్కన జరుగుతుంది, రెండో పక్కన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ కూడా జరుగుతుంది మేడం. రైట్. సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నమస్తే అమ్మా. రెడ్ బుక్ ఏది, ఎక్కడ దాచారా, ఎక్కడ పెట్టారు, ఇలా రకరకాలుగా ఈ 7 వారాల్లో మనం విన్నాం. కానీ అసలు రెడ్ బుక్ రాసిన ఆయనేమో ప్రజా దర్బార్ అంటూ సమస్యల పరిష్కారం స్పాట్ లో అవ్వాలి, లేదా డైలీ ఇంత టైం పెట్టుకుని చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ కూడా చాలా సిస్టమేటిక్ గా హామీలు నెరవేర్చడం, నిగ్గు తేల్చడం అనే ఒక 2 పద్ధతుల్లో వెళ్తాం. అంటే ట్రాన్స్పరెన్సీ, జవాబుదారీతనం అనే ఒక మోటోతో ప్రభుత్వం లక్ష్యంగా వెళ్తోంది. మొత్తానికైతే సమాధానాలు దొరుకుతున్నాయి, చెక్ పడుతున్నాయి, చర్యలు స్టార్ట్ అయ్యాయి. మీరు ఎలా చూస్తారు? అందరికీ నమస్కారం, ప్యానల్ మిత్రులకు, మీకు, వీక్షకులకు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇక్కడ భయం ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. తప్పు చేసినాళ్లే భయపడాలి, కానీ తప్పు చేయనాళ్ళు భయపడాల్సిన పని లేదు. రాజ్యాంగానికే భయపడినాళ్ళు రెడ్ బుక్ భయపడటం ఏంటి? వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనం ఏంటి, రాజ్యాంగాన్ని రెడ్ బుక్ ని వేరుగా చూడకూడదు. ఆ రోజు లోకేష్ బాబు ఆ యువగళం పాదయాత్రలో నడుస్తున్నప్పుడు వీళ్ళు అడ్డంకులు పెట్టినప్పుడు ఒక చేత్తో రాజ్యాంగం పట్టుకున్నాడు, ఒక చేత్తో రెడ్ బుక్ పట్టుకున్నాడు. రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్స్ అక్కడ ఆపిన డిఎస్పీకి, సిఐకి వాళ్ళందరికీ చదివి వినిపించాడు. ఇది నా హక్కు, అసెంబ్లీ అయ్యే హక్కు నాకు అంబేద్కర్ ఇచ్చాడు, మీరెవరు నన్ను ఆపటానికి అని ఆయన క్వశ్చన్ చేశాడు. అప్పుడు తీశాడు దీన్ని, ఏది పాశుపతాస్త్రం, రెడ్ బుక్ అనమాట. అంటే ఈ రాజ్యాంగం, రెడ్ బుక్ రెండిటికి కూడా ఆత్మ ఒకటే, పీఠిక ఒకటే, ప్రియాంబుల్ ఒకటే అనమాట. హక్కులు కల్పించింది మరి అంబేద్కర్ అయితే ఆంధ్రప్రదేశ్లో హక్కులు నిలబెట్టింది లోకేష్ అన్నమాట. ఇప్పుడు వాక్ స్వాతంత్రం కావచ్చు, ఈ సమావేశమయ్యే హక్కు కావచ్చు, మనకి మన భూములు మనం కాపాడుకునే హక్కు అందులో ఉన్నదే ఇందులో కూడా. వీళ్ళేంటి అసలు రెడ్ బుక్ కొత్తగా ఓపెన్ అయ్యేదేంటమ్మా? రెడ్ బుక్ ఆల్రెడీ ఓపెన్డ్. ఇప్పుడు రెడ్ బుక్ 3 నెలల నాడే ఓపెన్ అయిపోయిందన్నమాట. ఏ రోజు అయితే ఎలక్షన్ కమిషన్ 3 కలెక్టర్లని, ఒక 7 ఐపీఎస్లని విధుల నుంచి తప్పించిందో ఆ రోజే రెడ్ బుక్ ఓపెన్ అయిందనమాట. రెడ్ బుక్ ఓపెన్ చేసింది ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘమే ఓపెన్ చేసింది. ఇప్పుడు డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, అమ్మిరెడ్డి, అప్పిరెడ్డి, లేకపోతే రఘువీరారెడ్డి, రఘుశంకర్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా, తిరుమలేశ్వర రెడ్డి, చాలా మంది ఉన్నారు, పరమేశ్వర్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టడమే అది రెడ్ బుక్ అన్నమాట. ఇప్పుడు కొత్తగా నిన్నేదో ఓపెన్ అయిందని చెప్పి ఒక 96 మంది డిఎస్పీలు, అంటే ఇవి పేజీలు అన్నమాట, ఒక్కొక్క పేజీ బదిలీ చేశారు. అందులో 57 మందినో ఏమో అసలు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలేదంటారు, 24 మంది ఐపీఎస్లకి ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వలేదంటారు. వాళ్ళ బాధ వీళ్ళ బాధగా ఉందన్నమాట. ఇప్పుడు పోస్టింగ్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనేది నిర్ణయించేది ప్రభుత్వం. వీళ్ళెవరు? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడు, ఎందుకు ఇంత భయపడుతున్నాడు? ఇవాళ వెళ్ళిపోతున్నాడంట, ఏది బెంగళూరు వెళ్ళిపోతున్నాడంట సాయంత్రం. మళ్ళా కాలుగాలిన పిల్లిలాగా ఎందుకు ఆయన అలా తిరుగుతున్నాడు? ఒక బొంగరం తిరిగినట్టు గిర్రగిరిని తిరుగుతున్నాడు అనమాట. ఎక్కడా పట్టుమని 10 రోజులు ఒక చోట ఉండట్లేదు. తాడేపల్లిలో మనం చూసాము, నిలబడలేకపోతున్నాడు. ఇప్పుడు 4-5 సార్లు రావటం పోవటం. పులివెందుల్లో 3 రోజులు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉన్నాడు. అక్కడి నుంచి బెంగళూరు, అక్కడి నుంచి ఢిల్లీ, మళ్ళీ ఢిల్లీ నుంచి తాడేపల్లి, బెంగళూరు. ఆయన నమ్ముకున్న వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇలా అయిపోయారు కదా. కనీసం లేదు అని చెప్పాలో, లేదంటే అలా పిలిపించుకుని చెప్పాలో, లేదంటే ఏదో ఒకటి భరోసా ఇవ్వాలి కదా. కార్యకర్తలు మునిగిపోయారు. ఈయన నమ్ముకున్న అధికారులు ఈ రోజు సస్పెన్షన్లు, లేకపోతే బదిలీలు, లేదా విచారణలకు ఎదుర్కొంటున్నారు. ఆయన మాత్రం అటు ఇటు తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత భయపడుతున్నాడు? ఆయన తప్పులు అతన్ని వాళ్ళ పాపాలు శాపాలలాగా వెంటాడుతున్నాయన్నమాట. నాయకుడే భయపడితే ఇంకా లీడర్స్ ఎందుకుంటారు, కార్యకర్తలు ఎందుకుంటారు? ఇవాళ మంత్రులు ఎక్కడున్నారు? మంత్రులు పరారవడం ఏంటమ్మా? అప్పటి మంత్రులు, అప్పటి ఎమ్మెల్యేలు పరారైపోయారని, అధికారులు అసలు ఏది ఇండియన్ సర్వీసెస్ అధికారులు పరారైపోవడం ఏంటి? వెంకటరెడ్డి ఎక్కడున్నాడు?
ఇంతవరకు నెలన్నరగా అంతులో లేడు. వాసుదేవరెడ్డి ఎక్కడున్నాడు? 46 రోజులుగా వాసుదేవరెడ్డి అసలు అడ్రస్సే లేడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కేంద్ర సర్వీసుల అధికారులు ఇలా అడ్రస్ లేకుండా ఐపీ లేకుండా పోతుంటే స్పందించాలా. వీళ్ళు ఎక్కడున్నారో పట్టుకోవాలి, లేదు వాళ్ళని టెర్మినేట్ చేయటమా, సస్పెండ్ చేయటమా, ఏదో ఒకటి చర్యలు చేపట్టాలా. ఇవాళ వాళ్ళ యొక్క భయం వాళ్ళ యొక్క పతనానికి కనపడుతుంది సూచిస్తుంది. బీజేపీ నుంచి యార్లగడ్డ రామ్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. 7 వారాల్లోనే ఒక పక్కనేమో హామీలు నెరవేర్చుకుంటూ ఇంకొక పక్కనేమో నిగ్గు తేలుస్తూ ప్రక్షాళన చేస్తూ ఏకకాలంలో వెళ్తున్నారు. సో ఏం చెప్తారు? చంద్ర గారు నమస్తే అండి. అలాగే డిబేట్ లో మిగతా మిత్రులకి వీక్షకులకి కూడానండి. ముందుగా ఎంఆర్పిఎస్ చేసిన సుదీర్ఘ పోరాటానికి నేను రిజల్ట్స్ వచ్చినందుకు వారు అభినందనలండి. రైట్, ఇంక టాపిక్ లోకి వస్తే ఇప్పుడు హిందీలో ఏదో సామెత ఉంటుందండి, రాజా నంగా గోమరాయతో ఉస్కా పరివార్ క్యా కరేగా అని. రాజు ఇప్పుడు తిరుగుతుంటే ఆ చుట్టూ ఉన్న సైన్యం కప్పుకు తిరుగుద్దా అనేది అనమాట అండి. ఆ సీట్ లో కూర్చున్న ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గారు గతంలో సీట్ లో కూర్చున్నప్పుడు ఆయనకు అలవాటైన పనులు ఏది దేన్నైనా దోచుకు తినడం అనేది. అంటే ఇక్కడ రాజు అప్పట్లో రాజు, ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే గారు. సో ఆయనకు అలవాటు పీకల్ ఏంటి దోచుకు తినడం అనేది. ఇప్పుడు కాదండి, గతంలో వారి తండ్రి గారు కూడా సీఎం గా ఉన్నప్పుడు చేసిన పనులు అనేవే కదండి. ఆ సూట్ కేసులు మోసినందుకో లేకపోతే మోసిన వాళ్ళకో అలవాటు పడిన వారికే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది అక్కడ నియమించారు. సో వాళ్ళకు కూడా ఇదే లైన్ లో పనిచేస్తారు. పని చేయకపోతే వాళ్ళకి ఇంకా అంటే బ్రతుకు లేదు. కొంతమంది ఏమో అటువంటి అవకాశాల కోసమే ఉన్నారు. ఇప్పుడు ఈవేళ మనం ఈ టాపిక్ లో మాట్లాడేది కూడా అందరి కోసం కాదు, ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ కోసమే అండి. మీరు చూస్తే పై నుంచి కింద దాకా కూడా అందరూ ఏదైనా చీఫ్ సెక్రటరీ గారు గతంలో, డీజీపీ గారు గతంలో, ఈ అందరినీ కూడా తొలగిస్తేనే అంటే ఇందాక మన రావు గారు చెప్పినట్టు ఎలక్షన్ కమిషనే కొంత ప్రక్షాళన చేసిన తర్వాత స్టెప్ ప్రక్షాళన ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ముందు నుంచి కూడా అందరితో పాటే ప్రతిపక్షంలో భారతీయ జనతా పార్టీ కూడా చెప్తూ వస్తుంది, ఈ మైన్స్ ల్యాండ్స్ ఇవన్నీ గ్రాప్ చేసుకుంటూ వాళ్ళు ఇష్టం దోచుకు తినేస్తున్నారండి. ఆయన కేసుల్లో కూరుకుపోయాడు, రాష్ట్రాన్ని పీకల్లో తప్పుల్లో కూరుకుపోయేలా చేశాడు. కానీ ఆయన మాత్రం ఇంకా దోచుకు తిన్నారండి. ఆ దోచుకు తిన్న వాళ్ళలోనే ఒక్కొక్కళ్ళు బయటకు తీస్తున్నారు అన్నమాట. ఫస్ట్ అన్నిటికన్నా ముందు ఎవరినంటే వైన్స్ వాసుదేవరెడ్డి గారు, ఇప్పుడు మైన్స్ వెంకటరెడ్డి గారు, ఇలా ఒక్కొక్కళ్ళు బయటకు తీసి వాళ్ళు పక్కన పెడుతున్నారండి. ముందు పై స్థాయి ప్రక్షాళన అయిపోయింది. సిఎస్, డీజీపీ, ఎస్పీలు, నిన్న వచ్చేటప్పటికి డిఎస్పీలు పక్కన, డిఎస్పీలో కొంతమందిని పక్కన తీశారండి. ఆ పక్కన తీసిన వాటిలో కూడా మీరు గమనించాలి, ఆల్మోస్ట్ 90% సిఐడిలో ఉన్న వాళ్ళు ఉన్నారండి. అసలు ఏంటంటే ఈ కథ అంతటికి కూడా బయటికి రానివ్వకుండా కప్పేసి మూసేసి బయట పడకుండా చేసిందంతా కూడా వీళ్ళే. అందుకనే వాళ్ళ మీద అంత గట్టిగా ఉక్కుపాతం మోపి వాళ్ళు పూర్తిగా ఎక్కడ పోస్టింగ్ లేకుండా పక్కన వేశారు చంద్రిక్ గారు. అసలు ఎంత దారుణం అంటే ఓ పక్క ఇలా జరుగుతుంటే ఏదో విధంగా డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇలా జరిగిపోతుంది అలా జరుగుతుందని. దేనికి పులివెందుల ఎమ్మెల్యే గారు కానీ వారి కింద గతంలో పనిచేసిన మినిస్టర్లు ఎవరో కూడా ఏంటి అంటే ఈ పులివెందుల ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు కానీ చుట్టూ ఉన్న రాజ్యసభ సభ్యులు కానీ గతంలో పనిచేసిన మంత్రులు కానీ ఎవరో కూడా ఈయన సపోర్ట్ ఇవ్వట్లేదు. ఏదో ఏదో నిన్న వచ్చారు ఒక సకల శాఖ మంత్రి గారు సుపుత్రుడు వచ్చి రాష్ట్రం అప్పుడే 15,000 కోట్లు అనుకుంటాడు ఆయన అన్నది. 15,000 కోట్ల అప్పులు వచ్చేసింది. ఏమంటే అసలు వాళ్ళు దిగేటప్పటికి ఎంత ఉంది అప్పు అది లేదు. మించుమించుగా 13 లక్షల పైచీలకు అప్పులు వాళ్ళు దిగేటప్పుడు కొంటే ఇప్పుడు ఈవేళకు వచ్చిన అప్పు కలిపేసి వాళ్ళు ఇదంతా ఏదో ఇప్పుడు ప్రభుత్వం చేసేసినట్టు మాట్లాడుతున్నారు అన్నమాట అండి. అంటే ప్రజల్ని ప్రతి దానికి డైవర్ట్ చేస్తా ఉంటారు. అసలు ఇష్యూ మీద ఫోకస్ లేకుండా వాళ్ళు చేసిన పిచ్చి పనులు ఏవి కూడా బయటపడకుండా ఇప్పుడు ఒక్కొక్కటి తవ్వుతుంటే చేస్తుందండి. ఇది సీఎం గారి ఇంట్లో ఎలకలు పట్టుకోవడానికి 1,5 ఎంత 1,30,00,000 ఎంత చేశారు. ఇదా సీఎం గారి చుట్టూ ప్రహారీ అదేది ఫెన్సింగ్ వేసుకోవడానికి ₹1,00,00,000. ఇవన్నీ చూస్తుంటే మన ప్రజలందరూ కూడా ఎవరికాలు కామ్ కాదండి, ఆశ్చర్యచకితులు అవుతున్నారు అన్నమాట. నోరు తెరిచి ఏం చెప్పాలో తెలియకుండా అక్కడ వారు వేయించుకున్న ఫర్నిచర్లు కానీ ఇంకా రకరకాలండి.
అంటే ఒకటి ఇందులో ఇందాక కూడా నేను ఇదే పాయింట్ పిల్లి మాణిక్యరావు గారిని కూడా అడిగాను. ప్రభుత్వంలోకి వెళ్ళాక తెలుస్తున్నవి కొన్ని, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన అంశాలు కొన్ని. సో రెండు సంబంధించి చర్యలతో పాటు ఇక్కడ ఇప్పుడు ఏదైతే సస్పెన్షన్లు వేట్లు పడుతున్నాయో వీళ్ళు కేంద్ర సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా కోస్ట్ గార్డ్ నుంచి డెప్యుటేషన్ పై వచ్చి ఇక్కడ ఇందాక శ్రీనివాస్ గారు అన్నారు, వీళ్ళందరినీ కూడా కొంత సీరియస్ చర్యలు ఉంటేనే నెక్స్ట్ వాళ్ళందరికీ కూడా కొంత ఆగుతారు, అంటే టెర్మినేట్ చేయడం. మీరంతా కూడా ఏమన్నా బీజేపీ చొరవ తీసుకుని ఈ అంశం విషయంలో ఏమన్నా యాక్షన్ చేయమని తీసుకోమని రిఫర్ చేస్తారా? కాదండి, 100% ఫస్ట్ నుంచి కూడా వీళ్ళల్లో ఎవరైతే ఉన్నారో మా రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు కాదండి అప్పుడే లెటర్లు రాయడం జరిగింది. ఏమంటే ఇక్కడ కొంతమంది అధికారులు సపోర్ట్ చేస్తున్నారు, ఇక్కడ ఈ లిక్కర్ ఆటల్లో కూడా భారీ స్థాయి కుంభకోణాల్లో ఉన్నాయని అప్పట్లోనే లెటర్ రాయడం జరిగింది. కాకపోతే అప్పుడు ఏంటంటే ఆ గవర్నమెంట్ ఉంది కాబట్టి దబాయించింది. ఇప్పుడు బయటకు వస్తుంటే వీటిలన్నిటి కూడా ఖచ్చితంగా పై స్థాయిలో యాక్షన్స్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కూడా మేము కూడా పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ విడిగా లేదు కదండి, ఎన్డీఏ గవర్నమెంట్ లో భాగంగా ఉన్నాం. ఖచ్చితంగా దానిపైన యాక్షన్స్ ఉంటాయండి. ఇందాక ఏదో చెప్పండి, ఖచ్చితంగా ఇంకోటి వీళ్ళకి ఏంటంటే సస్పెండ్ అయిన అవ్వాలి, లేదా కొంతమంది సరెండర్ అయిపోవాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది ఆఫీసర్ ఎవరో ఒక డిఎస్పీ గారు ఆర్ఆర్ఆర్ గారిని మీద అరెస్ట్ చేసిన ఆయన రాష్ట్రంలో కీలకంగా పోషించనే మళ్ళీ ఆయన ఏరియాకి డిఎస్పీకి వెళ్ళారు. రోజు పొద్దున్నే లేక ఆయనకి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పే విధంగా ఇలా కొన్ని చూస్తే పని కూడా ఉంటాయి. కానీ అటువంటి పనిష్మెంట్ అధికారులు అప్రూవల్ గా మారితే వాళ్ళ క్షమా భిక్ష పెట్టినట్టు కాదని ఒక రకమైన పనిష్మెంట్ తెలియని పనిష్మెంట్ అండి. ఆయన ఏరియాకి వెళ్ళి పొద్దున్న ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ చెప్పడం గతంలో అరెస్ట్ చేసి పట్టుకున్నాయండి. ఇంకోటి ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు, మళ్ళీ అందరూ కాదండి, వాళ్ళు వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు ఏదో వెంజన్స్ రాజకీయాలు నడుపుతున్నారు, వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటున్నారండి. ఏదో వెంజన్స్ రాజకీయాలు అయితే మేము నడపట్లేదు, ఖచ్చితంగా యాక్షన్స్ మాత్రం తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన సమస్యలు అయ్యి సాల్వ్ చేయాల్సిన సీట్ లో వాళ్ళు ఉన్నారండి. గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా ఏంటంటే ప్రజలకు పనులు సరిగ్గా జరగకపోతే వాళ్ళ కోసం ప్రశ్నించి ఆ సీట్ లో ఉన్న వాళ్ళ చేత పనులు చేయించే విధంగా చేయడం కోసం ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ పూర్తిగా పనులు చేయాల్సింది, ప్రజలకు లక్ష్యం కల్పించాల్సింది అందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే. వాళ్లే కరప్ట్ అయిపోయి వాళ్లే పూర్తిగా ఒక పార్టీకి అనుకూలంగా వాళ్ళు దోచేస్తున్న వాటికి అనుకూలంగా పనిచేస్తుంటే ఇంకా సిస్టమ్ ఎక్కడ ఉందండి? సో సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా డీవియేట్ అవ్వట్లేదు. కొంతమంది కొన్ని అనుకున్నా కానీ ఖచ్చితంగా మాత్రం చాప్ చేసి సిస్టమ్ అందరినీ స్ట్రీమ్ లైన్ చేస్తారండి. పై నుంచి మీరు అన్నారు చూసారా, సరెండర్ చేసాక అది పైకి వెళ్ళాక యాక్షన్స్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా పైకి పంపితే వాళ్ళ మీద ఒక చిన్న లెటర్ రాసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అలాగే వారికి కావాల్సి ఇక్కడ ఐపీఎస్ ఆఫీసులు ఏమన్నా కొరత ఉంటే పైనుంచి తీసుకొచ్చి ఇక్కడ పని చేయించడానికి కూడా పైనుంచి తీసుకొస్తున్నారు, లేదా పక్క రాష్ట్రం నుంచి కొత్తగా డెప్యూటేషన్ మీద తీసుకొచ్చారు మన డిప్యూటీ సీఎం గారు. అలాగే అధికారులు కూడా తీసుకొస్తున్నారు. మొత్తం అంతా కూడా ఏపీని గాడిలో పెట్టి ఏపీకి గతంలో నష్టపోయి ఒక 5 ఏళ్ల పాలనలో 10 ఏళ్ల స్పీడ్ ని నష్టపోయాం, మళ్ళీ అంతే స్పీడ్ గా గాడిలో పడాలనే విధంగా పరిపాలన సాగాలి. పిల్లి మాణిక్యరావు గారు, ఇప్పుడు మీరు వచ్చారు, సరే చర్యలు స్టార్ట్ అయ్యాయి, ప్రక్షాళన పాలన అన్ని సమాంతరంగా వెళ్తున్నప్పుడు ఇంకా అక్కడక్కడ డిపార్ట్మెంట్ లో గానీ అధికారులు గానీ పోలీసులే గానీ పిల్లి మొగ్గలేస్తున్న వార్తలు మేము చూస్తున్నాం. వీళ్ళు పలానా దగ్గర పిల్లి మొగ్గలేశారు, లేదా వీళ్ళు కొంచెం మళ్ళీ ఇంకా గత ప్రభుత్వమే అనుకుంటూ ఉన్నట్టున్నారు. ఇలాంటివి వస్తున్నప్పుడు మీరు ఇంకా కొంత కఠినంగా లేదా వేగంగా పెంచాల్సిన చర్యలు అవసరం ఉంది కదా, లేదా ల్యాండ్ మార్క్ డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలి కదా? అట్లాగా బెత్తం తీసుకొని తప్పు చేసిన టీచర్ కొడతా ఉంటే అవతలోడు సరి అవ్వాలి. సరి అవ్వకుండా ఇంకా ఎకిల్ చేష్టలు చేస్తా ఉంటే వాడు కూడా ఖచ్చితంగా పడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఇంకా కొద్ది మంది ఉంటే వాళ్ళు కూడా పడతాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే చాలా స్పష్టంగా ఎవడైతే దొంగ ఉన్నాడో ఆ దొంగే దొంగ అని అరిస్తే ఆ మిగతా వాళ్ళందరూ వదిలేస్తారని అనుకుంటున్నారు. మీరు కనుక చూడండి, స్కిల్ డెవలప్మెంట్ లో కేసు పెట్టింది, అవినీతి జరిగిందని కేసు పెట్టింది అజయ్ కల్లార్ రెడ్డి. మద్యం విషయంలో కేసు పెట్టింది వాసుదేవరెడ్డి. ఇసుక విధానంలో కేసు పెట్టింది వెంకటరెడ్డి. రింగ్ రోడ్ లో ఏదో రింగ్ రోడ్ రాకుండానే రింగ్ రోడ్ లో ఏదో జరిగిందని చెప్పేసి రామకృష్ణారెడ్డి.
ఫైబర్ గ్రిడ్ లో పెద్ద అన్యాయం జరిగిందని చెప్పేసి మధుసూదన్ రెడ్డి వీళ్ళందరినీ చాలా మందిని డిప్యుటేషన్ మీద లేకపోతే కొద్దిమంది రాజకీయ నాయకులు అందరు రెడ్లు అందరు కలిసి ఆ రోజు కేసు పెట్టారు. కేసు పెట్టినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారి మీద ఏమైనా మచ్చబడిందా? ఆయన అరెస్ట్ చేస్తే ఏమైంది? ప్రజల్లో విపరీతమైనటువంటి విప్లవం వచ్చింది. విప్లవం మీన్స్ మార్పు వచ్చింది. ప్రజలు కోరుకున్నారు, ఓహో ఇంత అన్యాయం చేస్తున్నారు, ఒక దొంగే పెద్ద దొంగ 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 అని అరుస్తున్నారని చెప్పేసి ఏ దొంగ అయితే ఉన్నాడో ఆ దొంగకు వాతలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రెడ్ బుక్ గురించి శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పారు. రెడ్ బుక్ అంటే రాజ్యాంగ ఉల్లంఘనలకి పాల్పడినటువంటి విషయాలే మాట్లాడారు. రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయండి, అమలు చేయనటువంటి వాళ్ళు చట్టాన్ని సక్రమంగా అమలు చేయండి, అమలు చేయనటువంటి వాళ్ళ పేర్లే ఉన్నాయి. మీరు వెంకటరెడ్డి చూసుకోండి, వెంకటరెడ్డి ఇసుక విధానంలో విపరీతమైనటువంటి దోపిడీ చేశాడు. ఆయన మీరు చెప్పారు ఇందాక డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారని. చాలా మంది అధికారుల్ని ఆ నేర వ్యూహం నేను చాలా సార్లు మాట్లాడేవాడిని. జగన్మోహన్ రెడ్డి నేర వ్యూహాలు చేస్తాడు. ఆయన ఎవరు కనిపెట్టలేడు. నా ముఖంలో కవలికలు మొత్తం కూడా అద్భుతమైనటువంటి ఒక పవిత్రుడిలాగా నేను ఎక్స్ప్రెషన్ చేస్తాను అనుకుంటాను. కానీ అట్లా ఉండదు కదా. చాలా మంది డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి వాళ్ళ చేత తప్పులు చేయించి వ్యక్తిగతంగా దోచుకున్నాడు. వెంకటరెడ్డి పర్టికులర్ కేసు కాబట్టి వెంకటరెడ్డి ఏం చేశాడు? అనేక ఉల్లంఘనలు చేశాడు. గనులకు సంబంధించినటువంటి చట్టాలను ఉల్లంఘించాడు. అట్లాగే బిల్లుల చెల్లింపులో చాలా మోసాలు చేశాడు, అవినీతికి పాల్పడ్డాడు. రవాణా విషయంలో తప్పుడు పద్ధతిలో చేశాడు. గ్రిడ్డింగ్ ఏదైతే ఉంటాయో, టెండర్లు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ కాకుండా కోల్కతాలో పెట్టేటువంటి పరిస్థితులు. ఈ ఇసుక విషయంలో ఖజానా కట్టించాల్సిన 880 కోట్ల విషయంలో కూడా ఇంకా అలాగే ఉంది కదా పెండింగ్ ఉంది. సుప్రీంకోర్టు చెప్పిన విషయాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తప్పుదారి పట్టించాడు. ఎన్జిటి చెప్పినటువంటి ఉన్నాయి. ఎన్జిటికి ఇటన్నిటికీ ఉల్లంఘనతో ఎవరు రాశాడు? ఇక్కడ అసలు అవినీతే జరగలేదు, ఇక్కడ తప్పే జరగలేదని చెప్పి రాశాడు. ఎంత ధైర్యం ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇతర ఐఏఎస్ ఆఫీసర్ కూడా కాదు, మీరు అన్నట్టు కోస్ట్ గార్డు నుంచి తీసుకొచ్చేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి ఆఫీసర్లు కానీ ఎంత ధైర్యం ఉంటే వాడు వెనక ఏదో శక్తి ఉందని సినిమాలో చెప్తాడు. అది నిజమైన శక్తి. ఈ వెనక ఏదో క్షుద్ర శక్తి ఉంది. ఏ క్షుద్ర శక్తి తెలీదా రాష్ట్ర ప్రజలకి? జగన్మోహన్ రెడ్డి అనే ఒక క్షుద్ర శక్తి ఉంది. వీళ్ళ చేత ఆడించారు. అధికారులు అడ్డదిడ్డగా చేశారు. మొత్తం నిబంధనలు ఉల్లంఘించారు, చట్టాలను ఉల్లంఘించారు. మొత్తం వెళ్తా ఉంటే గోదావరి నదిలో పడవలతోటి ఇసుక తవ్వుతా ఉన్నారు. అప్పటికే నిషేధంలో అవుతుందని చెప్తా ఉంటారు. కృష్ణా నదిలో తవ్వుతా ఉంటారు, లేకపోతే నదీ ప్రవాహ ప్రాంతాల్లో తవ్వుతా ఉంటారు. బయట ఇసుక కొండలు వేసినాయి. అవి మొత్తం కూడా రవాణా ద్వారా పక్క రాష్ట్రాలకు వెళ్తా ఉంటే కానీ అప్పుడు నిషేధం ఉంది, ఎక్కడ కూడా ఇసుక తవ్వకాలు లేవు అని చెప్పేసి ఇక్కడే రాస్తా ఉంటాడు. ఇవన్నీ చట్ట ఉల్లంఘనలు కాదా? అంటే ఒకటి మాణిక్యరావు గారు, ఇప్పుడు పోస్టింగ్ 96లో బదిలీ చేసి 56కి ఇవ్వకుండా వచ్చి రిపోర్ట్ చేయమన్నారు సీరియస్ ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళందరినీ. మరి వాళ్ళందరినీ కూడా పోస్టింగ్ ఇవ్వకుండా విచారణ చేసి చర్యలు తీసుకుంటే ఇప్పుడు సిస్టమ్ లో ఉన్న వాళ్ళు ట్రాక్ పడతారు. నెక్స్ట్ లేదా ప్రభుత్వం ఇదే ఉన్నా మారినా లేదా మళ్ళీ వచ్చినా కూడా ఎలా ఉంటాయి తప్పు చేస్తే అన్న మెసేజ్ కూడా ఇవ్వాలి కదా. మేడం గారు, ఇప్పుడు నేను ఇందాక అదే అన్నా, ప్రతీకారం ఉండదు ఇక్కడ, చట్ట ప్రకారం వెళ్తాం. అదే అందుకే అంటున్నాను. ఇది చూడండి, మీరు ఇది ఒకసారి చూడండి. ఇది నేరాల లిస్టు. అంటే అంత టైం ఉండదని మేము అటు జోలికి వెళ్ళాలా. ఇది నేరాల లిస్టు. దీనిలో ఇది పోలీసు నేరాల లిస్టు, వేరే లిస్టు కాదు. ఏ ఎక్కడ ఏం తప్పు చేశాడు, ఏ పోలీసు బాధితుల మీద కేసులు కట్టాడు, ఏ పోలీస్ స్టేషన్ లో గుండ్లు కొట్టించారు, ఏ పోలీసు రేప్ చేస్తే వాళ్ళని కాపాడాడు, రేప్ చేసిన వాళ్ళని కాపాడేది ఇది పోలీసు నేరాల లిస్టు. అంటే వీళ్ళందరి మీద ఎట్లా చేయాలి? ఒకే రోజు మనం కూడా చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వీళ్ళందరినీ కాల్చిపడేస్తామా? అట్లా కాదు. చట్ట ప్రకారం వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. దానిలో భాగంగానే కదా దాదాపు 96 మందిని మీరు అక్కడ రిపోర్ట్ చేయమని చెప్పింది. వీళ్ళందరూ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, మీరందరూ కోర్టు పోలు ఎక్కాల్సి వస్తుందని. వాళ్ళ డీజీపీ ఏదైతే తప్పు చేశాడో అదే డీజీపీ కోర్టు. అదే మీరు మేము వస్తాము, వచ్చాక అందరిపై చర్యలు ఉంటామని చెప్పినా కూడా రెచ్చిపోయి అసలు ఏం వినకుండా చేశారు. ఇప్పుడు చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు మళ్ళీ సిస్టమాటిక్ గా చట్టపరంగా సీరియస్ చర్యలు ఉంటే మిగిలిన వాళ్ళు సెటరేట్ అవుతారు కదా. మీరే అన్నారు టీచర్ ఒక పిల్లాడిని దండిస్తే మిగిలిన వాళ్ళంతా సెట్ అవుతారని. ఇక్కడ దండలు అంటే సస్పెన్షన్ లో పోస్టింగ్ ఇవ్వకపోవడం కాదు కదా. అదే వీళ్ళు సెట్ కావట్లేదు. ఎందుకంటే వీళ్ళకి పెట్టినటువంటి విషాహారం, జగన్మోహన్ రెడ్డి పెట్టిన నేర విషాహారం ఏదైతే తిని బలిసారో వీళ్ళందరికీ ఇప్పుడు ఫస్ట్ స్టెప్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత శాఖాపరంగా చేసే ఈ శిక్షలు పడేవి చాలా ఉంటాయి. అవన్నీ కూడా
ఉన్నాయి, వాటి ప్రకారం వెళ్తాము. మా ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అందుకే అడిగాను, ల్యాండ్ మార్క్ డెసిషన్స్ ఏమన్నా సంచలనమే ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చా? చాలా మంది చాలా సంచలనాలు కోరేసుకుంటున్నారు ఈ పేజీల్లో. అది జగన్ గారు కూడా అవ్వచ్చు, ఒక పేజీ ఆయనకి ఏమైనా ఉందా అని. సంచలనాలు ఉంటాయి, సంచలనాలు చట్టబద్ధంగా ఉంటాయి. ఓకే, డివి శ్రీనివాస్ గారు సంచలనాలు ఉంటాయి, ఖచ్చితంగా చట్టబద్ధంగా ఉంటాయి. ఒకటి, సో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఒకటైతే కొంత ఈ అంశం విషయంలో ఎందుకు ఇంకా కొంత అక్కడక్కడ పెళ్లి మొగ్గలేయటం అవనివ్వండి, జవాబుదారీతనం రాకపోవడం, ఆ ట్రాన్స్పరెన్సీ లేకపోవడం, అంటే ఏం చేస్తే ఇంకా సెట్ అవుతుంది, దీనికి ఏంటి పరిష్కారం? అంటే ఇందులో రాజకీయ కోణమే ఉంటుందా కేవలం? ఇప్పుడు వీళ్ళని ఫిక్స్ చేయటం ఒకటే కాదు, వీళ్ళు చేసినటువంటి ఆ అవినీతిని బయటకు తీసుకురావడంతో పాటు ఆ డబ్బును వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి. ఆ రెవెన్యూ రికవరీ యాక్ట్ అనో ఏదో అంటున్నారు యనమల రామకృష్ణుడు గారు. ఆయన ఏంటంటే ఇప్పుడు దాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్థెన్ చేయడమా, ఇప్పుడు మీరు అన్నారు ఏది అతను వెంకటరెడ్డి మైనింగ్ కార్పొరేషన్, ఇప్పుడు అతను జేపీ వెంచర్స్ ఎంత అమౌంట్ అది 860 కోట్లు ఏమో, దానికి అతన్ని ఫిక్స్ చేయాలా. ఏది అది ప్రభుత్వానికి రావాల్సిన ఆ డబ్బుకి ఎన్ఓసి ఎలా జారీ చేస్తాడు వెంకటరెడ్డి? పైపెచ్చు వాళ్ళ గ్యారంటీలు 120 కోట్లు కూడా వెనక్కి ఇచ్చేశారు. జేపీ వెంచర్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి గ్యారంటీ ఆ 120 కోట్లకి ఇతన్ని బాధ్యుని చేయాలి. ఎవరు? వెంకటరెడ్డి. అదే కాదు, వాసుదేవరెడ్డి, ఆ బేవరేజెస్ కార్పొరేషన్, ఒక బ్రాందీ ఆ కేసులోనే 250 రూపాయల కమిషన్, బీర్ కేసులో 50 రూపాయల కమిషన్, కమిషన్లే 3113 కోట్లని వీళ్ళు ఫిక్స్ చేసిన దీంట్లో మనం చూసాం. 9560 కోట్లు గవర్నమెంట్కి రావాల్సిన డబ్బు పోయింది. ఏది? ఎక్సైజ్లో. దానికి వాసుదేవరెడ్డిని ఫిక్స్ చేసుకోవాలా. అట్లాగే టీటీడీలో జరిగినటువంటి అక్రమాలు, ధర్మారెడ్డి, మరి వీళ్ళంతా కూడా ఇలా పరారైపోవటం, పత్తా లేకుండా పోవటం. గతంలో అమ్మ దగ్గులు, పిండారీలు అని ఉండేవాళ్ళు, ఏది ఓళ్ల మీద పడి దోచేసేవాళ్ళు. వాళ్ళని మించిన దోపిడీ జరిగినట్టుగా గత 5 ఏళ్లలో అడవిలో క్రూర మృగాలు గనక ఎలా పడ్డాయో అట్లా పడ్డారన్నమాట. ఇప్పుడు చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వీళ్ళు చేస్తోంది కూడా ఏంటి? ఫిక్సింగ్, ఒక హంటింగ్ నడుస్తుంది. కానీ దీనికే ఏదో అయిపోతున్నట్టు రావణ కాష్టం, గగ్గోలని అంటున్నారు. క్లియర్ కట్ గా వాళ్ళు చట్టపరంగానే తీసుకుంటున్నారు కదా చర్యలు. వాళ్ళేమో గగ్గోలు పెడుతున్నారు, ఆయన ఏంటి ఢిల్లీ పోయి ధర్నా కూడా చేశాడు. వీళ్ళేమో కొంతమంది అసలు ఏం చేయటం లేదు, ఇంకెప్పుడు వాడు ఎవరో జయసూర్య అనేవాడిని తీసుకొచ్చి డిఎస్పీగా అక్కడేయటం ఏంటి, గంగాధర్ని తీసుకొచ్చి ఇక్కడ ఎస్పీగా పెట్టడం ఏంటి, చంద్రబాబుని అరెస్ట్ చేసిన వీళ్ళు, రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన వీళ్ళు తెలుగుదేశంలో కూడా కొంతమంది వీళ్ళేంటి ఈ విధంగా మాట్లాడుతున్న దీంట్లో. ఆయన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు వీళ్ళంతా కూడా పద్ధతిగా వెళ్తున్నారు. మృగ వేట నడుస్తుంది. మృగాలను వేటాడేటప్పుడు కూడా ఏం జరుగుద్ది? వలలేస్తారు, మామూలుగానే పతులు తవ్వుతారు, గుంతల్లో పడి పట్టుకునే పనిలో భాగంగా అనేక రకాలైనటువంటి చేస్తున్నారు దీంట్లో. మరి ఒక పద్ధతిగా నడుస్తోంది అన్నమాట. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి గారు నిన్న లండన్ పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఏది? పాస్పోర్ట్కి వెళ్ళి అక్కడ రెన్యూవల్ చేసుకున్నట్టున్నారు ఇద్దరు దంపతులు కూడా. ఆయన ఇంకా అసలు లండన్ వెళ్ళడానికి మరి లెటర్ పంపించారా కోర్టుని? ఇంతవరకు ఆయన పర్మిషన్ అడిగారా? కోర్టు ఆయనకు అనుమతిస్తుందా? పాస్పోర్ట్ రెన్యూవల్కి నిన్న వెళ్ళారంటే ఇంకా బీచాన సర్దేస్తున్నాడని మనకి ఇవాళ మెసేజ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇండైరెక్ట్ గా. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని వీళ్ళు రాజకీయం చేస్తుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో? ఎవరి దారిన వాళ్ళు పత్తా లేకుండా పోతున్న పరిస్థితుల్లో వీళ్ళందరినీ కూడా వేటాడాలి, తీసుకురావాలి. వాళ్ళు ఆ కబ్జా చేసినటువంటి భూములు కానీ, లేకపోతే ఈ దోపిడీ చేసినటువంటి ఈ ధనం కానీ అంతా కూడా వెనక్కి తీసుకురావాలా. 1,75,000 ఎకరాలు ఇవాళ అన్యాక్రాంతం అయిపోయిందంట. 22A అసైన్డ్ ల్యాండ్స్ రాయలసీమలోనేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు, ఆయన కుటుంబం 20,000 ఎకరాలు. రివ్యూ చేయాలేమో ఎవరెవరికి 22A ల్యాండ్స్ ఇచ్చారు, లేకపోతే ఎలా లబ్ధి జరిగింది, ఎంత నష్టం వాటిల్లిందని. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతోనేమో జవహర్ రెడ్డి గారు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మేనల్లుడు అక్కడ భూదందాలు 1400 ఎకరాలని, అక్కడ ఆ చుక్కల భూములని, ఆ 22A నుంచి మినహాయింపులు పెద్ద ఎత్తున. దీంట్లో ఆ జీవో 584 ఏదో అది రిలీజ్ చేయటం. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు. ఇప్పుడు ఈ భూములు ఈ 1,75,000 ఎకరాలు మరి
జవహర్ రెడ్డిని ఫిక్స్ చేస్తారా, లేకపోతే ధనుంజయ రెడ్డిని ఫిక్స్ చేస్తారా? ఇవన్నీ కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాబోయే అసెంబ్లీ సెషన్స్లోనే మనకి వీటన్నిటిపైన స్పష్టత వస్తుంది. రామ్ కుమార్ గారు, ఒక పాయింట్ శ్రీనివాస్ గారు అన్నారు, పాస్పోర్ట్ రెన్యువల్కి కూడా వెళ్ళారు, బిషానా సర్దేస్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి అని. వేగం పెంచాలేమో, పేజీల స్పీడ్ ఒకటి. ఒక ఆయనే కాకుండా మిగిలిన చాలా మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లేకపోతే అధికారులు కూడా ఫారెన్ వెళ్ళిపోవడాలు, చెక్ చేయడాలు అసలు అయిపో అజా లేకుండా ఉన్నారు. అందరినీ ఫిక్స్ చేయడానికి ఒక నిర్దిష్ట టైం ఏదైనా పెట్టుకుంటారా? ఎలా ఏంటి అన్న ఉందా? మీరు ఇప్పుడు చెప్పేట ముందు ఏంటంటే ఎక్స్ మినిస్టర్స్ వీళ్ళందరికీ కూడా కొన్నాళ్ళు లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు, పాస్పోర్ట్లు ఆపాలండి. అది ఇప్పుడు ఎవరి కాళ్ళు వెళ్ళిపోతున్నాయా? ఎప్పుడో మీకు గుర్తుందో లేదో, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎవరో పంచప్రభాకర్ ఎవరో ఏ లుకౌట్లు వేసినా కూడా రాలేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి. ఇష్టం వచ్చినట్టండి అసలు మనం మాట్లాడలేనటువంటి భాషల్లో బూతులు అని మాట్లాడే కన్నా ఘోరంగా మాట్లాడే. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా బిషానా చదివేస్తే అధికారులు, పిఏలు, లేకపోతే వీళ్ళు, ఆయన మా మాజీ ముఖ్యమంత్రి గారు రెన్యువల్ అంటేదో కాదండి. ఇప్పుడు మీరు అన్నారు చూసారా పంచి ప్రభాకర్ పశువుల డాక్టర్, ఇప్పుడు అందరికన్నా ముందు వాడే మొదలు పెట్టేశాడు. మా ముఖ్యమంత్రి ఎలాంటి వాడు అలాంటి వాడండి. ఇప్పుడు ఉన్నవాళ్ళు మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ప్రభుత్వం అధికారులు అతని మాటలు నమ్మి అయ్యో మారిపోయాడు, పరివర్తన చెందాడని అనుకుంటే మాత్రం పొరపాటు. ఖచ్చితంగా అతను వచ్చినప్పుడు మాత్రం గట్టిగా పట్టుకుని ఒకసారి వారికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇస్తానే కానీ చెప్పేవాడు. ఎందుకంటే ఇలాంటి వదిలేస్తే ఇంకొకటి కూడా ఎలా తయారయ్యే అవకాశం ఉందండి. ఇందాక నెక్స్ట్ విషయం ఏంటంటే ల్యాండ్, వైను మైను చెప్పాం ల్యాండ్ కోసం. ఇప్పుడు ఆ ల్యాండ్ కోసం నేను ఎవరు పడితే నన్ను నా ల్యాండ్స్ అన్ని దోచేస్తున్నారని మాజీ మంత్రుల పైన అభియోగాలు చేస్తూ వేలాది మంది మీదకి వస్తున్నారు. ఆ కేసులన్నీ కూడా పట్టుకుని మా మంత్రిని కూడా సరిగ్గా ప్రక్షాళన చేయాలండి. అదే విధంగా టీడీఆర్ బాండ్స్ ఒకటి కాదండి, అసలు వెలికి తీస్తుంటే వందలాది కంప్లైంట్లు వేలాది లక్షల కోట్లు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు మీరు, అధికారులు మంత్రులు ఏమని అన్నారు కదండి. టీడీఆర్ బాండ్స్ ముఖ్యంగా కుంభకోణం జరిగింది తిరుపతి, తాడేపల్లిగూడెం, అలాగే కాకినాడలో పార్క్ ఆనుకుని ఉన్న ల్యాండ్ గతంలో అయితే పార్క్ అనేవారు, మళ్ళీ రెసిడెన్షియల్ అని చెప్పి దానికి టీడీఆర్ బాండ్స్ ఇచ్చారు. మళ్ళీ దానికి ఏం చేశారంటే రెన్యువల్ ఎలా అంటే దాన్ని రేట్ ఎలా పెంచారంటే ఇక్కడ ఎంవివి గారు లెటర్ ఇచ్చారట, రికమెండేషన్ లెటర్. నష్టపోయిన వాళ్ళకి వాళ్ళకి కొంచెం ఎక్కువ పెంచండి అండి. రెసిడెన్షియల్ కాస్త కమర్షియల్ గా పెంచారు. కమర్షియల్ గా అంటే ఓ లేఅవుట్ మొత్తం రోడ్డు అనుకున్న దానికి ఒకదానికి రెసిడెన్షియల్ రోడ్డు పాయింట్ లో ఉంటే కమర్షియల్ ఉంటాయండి. ఆ డోర్ నెంబర్ తెచ్చిన సర్వేనా నెంబర్ అంత కమర్షియల్ ఇచ్చి దాని రేటు పెంచేసి ఇచ్చేసారు అంత వేల కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడు దానిని వెలికి తెస్తే ఎవరి పాపం ఎవరి మీద ఎవరికి అవకాశం నోటీస్ ఇచ్చే తెలుసండి. ఆ రిజిస్టార్ ఆఫీస్ లో ఉన్న సదరు రిజిస్టార్ ఆఫీస్ లో ఉన్న ఒక సబ్ రిజిస్టార్ కి మాత్రమే నోటీస్ ఇచ్చారు. కానీ రికమెండేషన్ లెటర్ ఇచ్చారని లెటర్లు బయటపడిన ఎంవిబిని వదిలేశారు. మరి ఈ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే మరి గతంలో ఎక్స్ వ్యవసాయ శాఖ మంత్రి చేసిన కన్నబాబు గారు మరి వీళ్ళంతా కలిసే చేశారన్నారు. మరి వాళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నారో తెలియట్లేదు. ఆల్రెడీ కన్నబాబు గారు మా వైపు గేలం వేస్తున్నారు, వస్తారని. మరి ఇవన్నీ కూడా ముందుగా మేము కూడా చెప్పించాం, చూడాలండి ఏం జరుగుద్దో. అంటే అధికారులు, మంత్రులు, ఆ నిందాక అన్నారు కదండి నంగా కావునే ఓ రాజాకా తప్ప వీళ్ళందరూ కలిసే కనుసన్నల్లోనే అన్ని జరిగి అందరినీ దోచేశారు, ప్రక్షాళన చేస్తున్నారు. ఇంకా కొంత లేదా దేశాలు దాటిపోయే అవకాశం ఉందని వినిపిస్తుంది కదా, పట్టుకోవాలని వినిపిస్తుంది. సరే మనం మీ ద్వారానో ఇప్పుడు మనం మాట్లాడుకునే వాయిస్ రీసౌండ్ గా ఎవరికైనా వినిపిస్తే కూడా ఇప్పుడు గట్టిగా లుకౌట్ నోటీస్ ఇచ్చి అవన్నీ కూడా పాస్పోర్ట్లు ముందు సీజ్ చేస్తే వెళ్ళిపోయిన వాటికి లుకౌట్ నోటీసులు ఇస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరినీ ఆగుతారండి. అందరికన్నా ముందు మనకన్నా ముందు వాళ్ళ చెల్లినే రోజు గోల పడుతుంది కదండి, మనకన్నా గట్టిగానే ఆవిడ అరుస్తున్నారు. కాకపోతే మధ్య మధ్యలో మాతో ఏదో లింక్ వేస్తుంది కానీ ఆవిడ పాపం తెలియక అమాయకత్వంతో గట్టిగా ఆవిడ కూడా పోరాడుతున్నారు. వాళ్ళ అన్న మీద పోరాటం వరకు సంతోషం, కానీ మిగతా వాటిని సపోర్ట్ చేయండి. మాణిక్యరావు, ఫైనల్ గా ఫిక్సింగ్, రికవరీ రెండు అంశాలు అంటే పారిపోకుండా పట్టుకోవడం. మ్యూట్ ఉన్నారు. ఖచ్చితంగా ఉంటే మేడం, ఇప్పుడే వార్తలు చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ రోజు విర్రవీగాడు కదా వంశీ, వల్లవనేని వంశీ ఎంత దారుణమైనటువంటి పదాలు మాట్లాడాడు. తెన్నింటి వాసాలు
లెక్క పెట్టినట్టుగా తల్లి లాంటి బోనమ్మని ఎంత అవమానకరంగా మాట్లాడాడు. హైదరాబాద్ లో అరెస్ట్ జరిగిందని చెప్పేసి ఉన్నాం, చాలా మంది చూస్తా ఉన్నాం, చాలా మంది ఎదురు చూస్తా ఉన్నాం, చాలా జరుగుతా ఉన్నాయి. నిజంగా మీరు అన్నట్టు ఫిక్సింగ్, రికవరీ, పారిపోకుండా పట్టుకోవడం, ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి మేడం. అంటే ఏదైనా ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇస్తే కూడా కొంత అవుతారు కదా అని. ఈ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన కాకుండా మిగిలిన పేజీలు స్పీడ్ గా తిప్పితే. స్పీడ్ గా తిప్పటం అంటే నేను ఇందాక అన్నాను కదా మేడం, ప్రతీకారంగా ఉన్నట్టుగా ఉండకూడదు, చట్ట ప్రకారమే జరగాలి ఏదైనా, దానికి పద్ధతిగా వెళ్ళాలి. మీరు ఫస్ట్ చెప్పారు, ఏం చెప్పారంటే వాడు మగాడు రా బుజ్జి, ఏం కొట్టాడు రా బుజ్జి, కొట్టింది కూడా తెలియలేదు రా బుజ్జి అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ కూటమి అట్లాగే ఉంటది. తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. సమయం సందర్భం చూసి వాళ్ళని శిక్షించే విషయంలో, రికవర్ చేసే విషయంలో, వాళ్ళని ఫిక్స్ చేసే విషయంలో కూటమి ప్రభుత్వం ప్రజల బాధల నుంచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ ఆవేదన పడ్డ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు నష్టపోయినటువంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, అవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి. వాళ్ళు టైం వచ్చిందాక